సార్ రమ్మని పిలుస్తాను. మీరు 164 మంది ఎక్కడెక్కడో చూసుకోండి. కనీసం జైళ్ళలో ఉన్నారా, ఇళ్లలో ఉన్నారా, వీధుల్లో ఉన్నారా, లేకపోతే రాష్ట్రాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారా? ఇలాంటి పరిస్థితులలో మీరు ఉండి ఈ రోజు కూడా మీరు విపరీతమైనటువంటి ధోరణితోటి ఈ రాష్ట్ర ప్రజలను అవమానించే దిశగా మీరు మాట్లాడడం సబబు కాదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చేసి మీరు వెళ్ళిపోయారు ఇక్కడికి. కానీ రాష్ట్రాన్ని నడిపించాలి, సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందాలి. గతంలో మీరు ఒక 2000 నుంచి 3000 రూపాయలు పెంచడానికి కోసం 5 సంవత్సరాలు కేటాయిస్తే మేము 4000 రూపాయలు వెంటనే ఇమీడియట్ గా ప్రభుత్వం చేపట్టిన తొలిక్షణమే మీకు అందించే కార్యక్రమం చేయడంతో పాటు గత ఎలక్షన్ల ముందు 2 నెలలతోటి ఆ 2 నెలల బకాయిలు కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఈ విధంగా సంక్షేమ కార్యక్రమంలో మొదటి భాగంగా పెన్షన్లు పెంచాం. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా ఈ యొక్క 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం.